బంగారు ఆభరణాలపై రుణ సౌకర్యం, నెలవారీ చెల్లింపుతో ఆభరణాల అమ్మకం. దేవతి వారి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్, గడియార స్తంభం దగ్గర, దర్శి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు దర్శి అంచెలంచెలుగా డెవలప్ అవుతున్నప్పటికీ దర్శి బస్ స్టాండ్ మాత్రం అసలు డెవలప్పర్కే దోచుకోలేదు. ప్రస్తుతం మనం వెనక దర్శి బస్ స్టాండ్ చూస్తున్నాం. కనీసం ఈ బస్ స్టాండ్లో ప్యాసింజర్లకి ఫ్యాన్ కూడా తిరగట్లేదు. అంటే నాకు అక్కడ చూసినట్లయితే 4 ఫ్యాన్లు ఉన్నాయి. ఆ 4 ఫ్యాన్లు ఒక్క ఫ్యాన్ కూడా తిరగని పరిస్థితి. అలాగే మినిమం సౌకర్యాలు, కనీసం వాటర్ సౌకర్యం కూడా లేదు. దాంట్లో భాగంగా బాత్రూమ్కి వాటర్ పరిస్థితి లేదు. దర్శికి 50 కిలోమీటర్ల నుంచి 50 గ్రామాలు 60 గ్రామాల ప్రజలు నిత్యం దర్శి వస్తూ పోతుంటారు. అదే ప్రధానంగా కడప వెళ్ళటానికి ఇదే దగ్గర మార్గం అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. అట్లాంటి దర్శి బస్ స్టాండ్కి మాత్రం ఇంతవరకు ఎటువంటి సౌకర్యాలు అనేది లేవు. కనీసం ఇక్కడ వాటర్ బాటిల్ తీసుకోవడానికి ఒక క్యాంటీన్ కానీ, ఒక ప్రజలకి కాసేపు కూర్చొని విశ్రాంతి, బస్సుల కోసం ఉండటానికి కానీ కరెంటు కానీ ఎటువంటి సౌకర్యం అనేది మనం లేని దృశ్యాన్ని మనం చూస్తున్నాం. దర్శి బస్ స్టాండ్ లో కనీసం బస్సులోంచి దిగే ప్రజలకు ఒక వాటర్ బాటిల్, అంటే ఒక క్యాంటీన్ కూడా ప్రస్తుతం ఇక్కడ లేని పరిస్థితి చూస్తున్నాం. అలాగే ఇక్కడ చూసినట్టే వాటర్ బాటిల్ క్యాంటీన్ లేకపోవడంతో కనీసం బోరు వాటర్ కనీసం చేతులు కడగడానికి కూడా మనకి ఇక్కడ వాటర్ అనేవి లేవు. టాయిలెట్కి వెళ్ళాలన్నా కూడా ఇక్కడ చాలా ఇబ్బంది పడే పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే ఇక్కడ బాత్రూమ్స్ చూసుకున్నట్లయితే కనీసం బాత్రూమ్స్ కి గేట్లు లేని పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. దర్శి అంచెలంచెలుగా డెవలప్ అవుతుంది, కానీ మన దర్శి బస్ స్టాండ్ మాత్రం అదే విధంగా అభివృద్ధికి దోచుకోవట్లేదు. దర్శి ప్రజలు మాత్రం బస్ స్టాండ్ ఉన్నప్పటికీ, బస్ స్టాండ్ మన గడియార స్తంభం కాడి నుంచి ఇక్కడికి 1 కిలోమీటర్ ఉండటంతో దర్శి బస్సులు బస్ స్టాండ్కి వచ్చినప్పటికీ కానీ అక్కడే గడియార స్తంభం దగ్గర ఎక్కడానికి ప్రజలు సుముఖంగా ఉన్నారు. ఎందుకంటే అక్కడ వాటర్ బాటిల్ దొరికే వసతి ఉంది, అక్కడ ఆటోలు అక్కడ దాకా వచ్చే వసతి ఉంది. అక్కడి నుంచి కనీసం ఇక్కడ బస్ స్టాండ్ దాకా ఆటోలు కూడా వచ్చే పరిస్థితి లేవు. అంటే మనం దర్శి బస్ స్టాండ్ ఏ దుస్థితిలో ఉందనేది మనం ఒకసారి గమనించుకోవాలి.